Hello everyone, welcome to our channel. In this video, I am going to discuss some of the very important previous questions అండి. సో ఒకసారి ఇది ఫ్రేజ్ రీప్లేస్మెంట్ క్వశ్చన్ ప్రీవియస్ ఎస్బీఐ క్లర్కులు అడిగారు, ఒకసారి చూడండి. సో ఇక్కడ థిక్గా ఉన్న పార్ట్ను కరెక్ట్ ఉంటే నో ప్రాబ్లం, ఓకేనా. సో కరెక్ట్గా ఉండేది ఉంటే నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్. ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ ఉంటే అది ఇక్కడున్న ఆప్షన్స్ తోటి రీప్లేస్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ ఏ గుడ్ కోచ్ had the skills of his entire team accounted for, okay, his entire team accounted for and knows where to put them for the best results. అంటే ఆ టీమ్కి ఏవైతే స్కిల్స్ కావాలో, ఓకేనా, సో అవన్నీ కూడా ఆ కోచ్కి ఉన్నాయి. సో అవి ఎప్పుడు యూజ్ చేయాలో బెటర్ రిజల్ట్స్కి అతనికి తెలుసు అని అంటున్నారు ఇక్కడ, ఓకేనా. ఇప్పుడు హ్యాడ్ ద స్కిల్స్ అనేది కరెక్టా కాదా అనేది మ్యాటర్, ఓకేనా. సో హ్యాడ్ ద స్కిల్స్ అనేది జనరల్గా కరెక్ట్, కానీ ఇక్కడ ఉన్న వాటికి, ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఏ గుడ్ కోచ్ హ్యాడ్ ద స్కిల్స్, ఓకేనా. బట్ ఇక్కడ ఏముందండి, ఏ గుడ్ కోచ్ నోస్ అన్నట్టు ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ ఏ గుడ్ కోచ్ ఏంటండి, హ్యాడ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, పాస్ట్లో యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ స్కిల్స్, ఇప్పుడు ఇలా ఉంది, ఓకేనా. సో ఐ హ్యాడ్ స్కిల్స్ ఎ ఫ్యూ ఇయర్స్ ఎగో, ఓకేనా, ఎ ఫ్యూ ఇయర్స్ ఎగో అనేది ఉంది. అంటే ఇప్పుడు ఇది V1, ఇది ఏమవుతుంది, ఓకేనా, V2 అవుతుంది, ఓకేనా. సో మెయిన్ వర్బు ఇక్కడ, కాబట్టి ఇది పాస్ట్ టెన్సు, ఇది ప్రజెంట్ టెన్సు. బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, స్కిల్స్ నోస్ అని ఇచ్చాడు. అంటే ఇది డెఫినెట్గా ప్రజెంట్లో ఉండాలి. ప్రజెంట్ అని అంటే హ్యాడ్కి ప్రజెంట్ ఏంటండి, ప్రజెంట్ ఏమవుతుంది, హ్యావ్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ లేదంటే హ్యాజ్ అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు కోచ్, ఏ గుడ్ కోచ్, ఓకేనా, ఏ గుడ్ కోచ్. సో ఇక్కడ ఏ గుడ్ కోచ్ ఏంటండి, ఏ గుడ్ కోచ్ అనేది, సో ఇప్పుడు సింగులర్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చే వర్బ్ కూడా సింగులర్ కావాలి, ఓకేనా. సో హ్యాడ్ అనేది ఇన్కరెక్ట్, ఓకేనా. ఎందుకనంటే ఇది ప్రజెంట్ కాబట్టి ఇది కూడా ప్రజెంట్లోనే ఉండాలి. సో ఇక్కడ హ్యావ్ ఉంది, సో ఎలిమినేట్ చేయవచ్చు. ఇక్కడ ఏంటండి, హ్యావ్ ఉంది, ఇక్కడ ఏముంది, హ్యాస్ ద స్కిల్స్, హ్యాడ్ స్కిల్స్, ఓకే. ఇది హ్యాడ్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఇన్కరెక్టే కదా. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, సి. I hope it is very clear, and if you have any doubt with regard to this question, you may ask them in the comment section below. Now let us go to the next question. When he is rich, he lives in a small house. చూడండి, ఇది వెన్ హీ ఈజ్ ఏ రిచ్. ఇప్పుడు రిచ్గా ఉన్నప్పుడు స్మాల్ హౌస్లో ఎందుకు ఉంటాడు అతను, ఓకేనా. సో ఇక్కడ ఇది కాంట్రాస్ట్గా ఉండాలి మనకి, ఓకేనా. సో అన్లెస్ హీ ఈజ్ రిచ్, ఓకేనా. సో రిచ్ కాకపోతే, ఓకేనా. సో ఇక్కడ ఏంటండి, అన్లెస్ హీ ఈజ్ రిచ్ కాకపోతే, ఓకేనా. సో ఇక్కడ అతను ఏంటండి, స్మాల్ హౌస్లో ఉంటాడు, ఓకేనా. ఇది కొంతవరకు అయినప్పటికీ కూడా ఇది కాంట్రాస్ట్ ఐడియా మనకి రావడం, ఇఫ్ నాట్ అని మీనింగ్ వస్తుంది, అన్లెస్ అని, ఓకేనా. అంటిల్ హీ ఈజ్ రిచ్, ఫైనల్ హీ ఈజ్ రిచ్. ఇక్కడ ఏంటండి, హీ లీవ్స్ ఇన్ ఏ స్మాల్ హౌస్ అన్నప్పుడు ఆల్దో హీ ఈజ్ రిచ్ అంటే అక్కడ ఎలా మీనింగ్ ఎలా ఉందనంటే అతను రిచ్ అయినప్పటికీ కూడా అతను స్మాల్ హౌస్లో ఉంటాడనే మీనింగు ఈ సెంటెన్స్ ఇస్తుంది. కాబట్టి ఆల్దో, హవెవర్, అయినప్పటికీ అనే మీనింగ్ ఎక్కడ వస్తుంది, డీలో, ఓకేనా. సో వెన్ హీ ఈజ్ రిచ్ కాదు, అన్లెస్ హీ ఈజ్ రిచ్ కాదు. అంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ పర్ఫెక్ట్గా అనిపించినా కూడా అక్కడ మనకి మోస్ట్ అప్రాప్రియేట్ ఏదో అది మనకు ఆన్సర్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ ఆల్దో హీ ఈజ్ రిచ్ అనేది ఇక్కడ ఏంటండి, ఆప్షన్ డి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ వాజ్ ఇష్యూడ్ ఏ నోటీస్ టు ద పోలీస్ regarding the same and sought a detailed action taken report. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సీక్ అని అంటే అడగడం V1, V2 ఏమవుతుంది, SOUGHT సాట్ అవుతుంది, V3 కూడా సాటే అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ వాజ్ ఇష్యూడ్ ఏ నోటీస్ అంటే ఇక్కడ యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెనే నోటీసు ఇష్యూ చేసింది, కానీ ఇక్కడ మీనింగ్ ఏమిటి, ప్యాసివ్ వాయిస్లో రాశారు. ఇక్కడ నోటీస్ వాజ్ ఇష్యూడ్ టు ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ లాగా వస్తుంది మీనింగ్ ఇది, ఓకేనా. కానీ ఇక్కడ మీనింగ్ ఏంటి, ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెనే నోటీస్ ఇష్యూ చేసింది, ఓకేనా. ఎవరో వీళ్ళకి ఇష్యూ చేయడం కాదు, వీళ్ళే చేశారు, కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్లోనే ఉండాలి, ఓకేనా. సో ఇక్కడ ఇదేంటండి, ప్యాసివ్ వాయిస్లో రాశారు కాబట్టి ఇన్కరెక్ట్ అవుతుంది, ఓకేనా. హ్యాడ్ ఇష్యూడ్ ఏ ఇక్కడ ఏంటండి, ఇష్యూడ్ ఏ నోటీస్ టు ద పోలీస్, ఓకేనా, కరెక్టేనా, ఓకే. హ్యాడ్ ఇష్యూడ్, ఇక్కడ ఏముంది, సాట్ ఉంది అంటే V2. సో డెఫినెట్గా ఇది కూడా పాస్ట్లోనే ఉండాలి. హ్యాడ్ అనేది అప్రాప్రియేట్గానే ఉంది, కానీ మిగతావి చూద్దాం. ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది
సింగులర్, ఇది హ్యావ్ అనేది ప్లూరల్, హ్యాజ్ అనేది సింగులర్, హ్యాజ్ అనేది సింగులర్, కాబట్టి ఏం రావాలి, హ్యాడ్ అనేది రావాలి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. I hope it is clear, and if you have any doubt with regard to these questions, you may ask them in the comment section below.